కోరికలు నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు మనలో పుష్కలంగా ఉన్నాయి. అది హెల్త్ మేనిఫెస్టేషన్ కావచ్చు, అంటే అనారోగ్య సమస్యలు, ఏ అనారోగ్య సమస్యలైనా రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన అనారోగ్య సమస్యలని మనం అవి క్యూర్ చేసుకోవచ్చు. అలాగే వెల్త్ మేనిఫెస్టేషన్ అంటే మనకు కావాల్సిన కోరికలు, డబ్బు, ఐశ్వర్యాలు, సంపదలు, కోరుకున్న ఫారెన్ విజిట్స్, అలాగే సంబంధ బాంధవ్యాలు, రిలేషన్స్ విత్ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇలా ఏదైనా కూడా మనం కోరికలు నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు అనేవి మనలో ఎప్పుడూ ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఏ రూపంలో ఉన్నాయి? చక్రాల రూపంలో ఉన్నాయి. అంటే షట్చక్రాలు, సప్త చక్రాలు అని అంటారు. అవేంటి? మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. ఇవన్నీ ఎనర్జీ సెంటర్స్ అన్నిటినీ మనకి దేవుడు అలా ఇచ్చాడు. లేకపోతే మన ఆధ్యాత్మిక సిద్ధాంతాల ద్వారా ఏవైనా కూడా వాళ్ళు తపస్సు ద్వారా కానీ, వీటన్నిటి ద్వారా, మంత్రాల ద్వారా, అంటే భక్తి, జ్ఞాన, క్రియ, ఇటువంటి రకరకాల యోగాల ద్వారా ఏంటంటే అవన్నిటిని వాళ్ళు యాక్టివేట్ చేసుకునేవాళ్ళు. అండ్ ఈ యాక్టివేషన్ చేసుకున్న ఈ ఎనర్జీస్ అన్నిటినీ చాలా వరకు స్పిరిచువల్ పర్పసెస్గా, మోక్ష మార్గాల ద్వారా కానీ వాటి కోసం వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎనర్జీస్ని, చక్రాలని యాక్టివేట్ చేసుకునే వాటిని మన యొక్క కోరికలు నెరవేర్చుకోవటం కోసం అనేది మనం ఎలా వాడుకోవాలి అనేది ఐశ్వర్య కుండలిని సాధన అని ఒక టెక్నిక్. ఇక్కడ ఏంటంటే కుండలిని శక్తి అనేది మనలో ప్రతి మనిషిలో ఉంటుంది. మీరు చాలామంది వినే ఉంటారు. అంటే మనకి ఇన్బిల్ట్ ఎనర్జీస్ అన్నీ మనం చేసుకునేవన్నీ కుండలిని శక్తి, అలా ఆ శక్తి అనే దానికి పేరు పెట్టారు. మన లలిత సహస్రనామంలో కూడా కుండలిని శక్తి గురించి, గ్రంథులు, నాడుల గురించి, వీటన్నిటి గురించి ఉన్నది. అంటే మనం ఆ కుండలిని శక్తి అనేదాన్ని ఎలా ప్రేరేపించుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అండ్ వాటి ద్వారా చక్రాలను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. ఆ యాక్టివేట్ చేసుకున్న చక్రాలు అనేదాన్ని మన ఐశ్వర్యం కోసం, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఎలా చేసుకోవాలి అనేది ఐశ్వర్య కుండలిని సాధన. ఈ సాధన గురించిన క్లాసెస్ కానీ, వాటి గురించిన ఇన్ఫర్మేషను, అవి ఎలా చేయాలి అనేదాన్ని నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం.